హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్లో మనం ఈ ఫ్లవర్ ఎలా చేయాలో నేర్చుకున్నాము. దీనికి కావాల్సింది టూ కలర్స్ తోటి ఈ ఫ్లవర్ చేయొచ్చు. దీనికి పింక్ తీసుకుందాము, రోజ్ కలరు, లైట్ రోజ్. పైన పెటల్స్కి ఈ కలర్ తీసుకుందాము. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే రౌండ్ సర్కిల్ ఒకటి చేసుకుందాం. క్రోషే తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్కి చుట్టుకొని కావాల్సినంత థ్రెడ్ మ్యాజిక్ సర్కిల్ ఒకటి వేసుకుందాము. ఇక్కడ నుంచి థ్రెడ్ తీసుకొని ఇక్కడ డబుల్ క్రోషే 20 చేయాలి. 1 2 3 ఇలా 20 చేయాలి. చూద్దాము. 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేయాలి. ఫస్ట్ చైన్కి ఇక్కడ జాయిన్ చేసుకున్నాం. ఇంకా లాస్ట్లో చేసేసుకొని ఈ హోల్ ఎక్కువ ఉంది కదా, దీన్ని లాగేసుకున్నాము. దగ్గరకు వచ్చేలాగా లాగేసుకున్నాము. చూడండి, ఇట్లా ఉండాలన్నమాట సర్కిల్. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకో కలర్ తీసుకోవాలి. ఇంకొక కలర్ పెటల్స్కి ఇంకొక కలర్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్కి చుట్టుకొని ఇక్కడ నుంచి ఇది ఇంకా కట్ చేయాల్సిన అవసరం లేదు, తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ థ్రెడ్ని ఇక్కడ తీసుకొని ఈ చైన్లోకి తెచ్చుకున్న తర్వాత ఈ పింక్ కలర్ దారం ఉంది కదా, దాన్ని గట్టిగా లాగేసినామంటే అక్కడ నెక్స్ట్ మనం ఏదైతే జాయింట్ చేసినామో అది ఫిట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ డబుల్ చైన్ స్టిచ్ తోటి 6 ఒకే చైన్లో వేయాలి. డబుల్ చైన్ స్టిచ్ తోటి ఫస్ట్ పెటల్కి 6 ఒకటే చైన్లో వేయాలి. 1 2 3 4 5 6 వేసిన తర్వాత ఇక్కడ 6 అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక 3 ప్లెయిన్ చైన్స్ వేయాలి. ఇక్కడ 3 చైన్స్ వేసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే పెటల్ స్టార్ట్ చేసినామో అక్కడ ఈ 3 చైన్స్ని వెనుక నుంచి తీసుకోవాలి, బయటికి తేవాలి. ఇట్లా తెచ్చిన తర్వాత ఇక్కడ ఒక చైన్ వేసి అక్కడ ఒక చైన్ వేసి ఇక్కడ డబుల్ క్రోషే తోటి 6 చేయాలి. డబుల్ క్రోషే 6 చేయాలి. మనం ఇక్కడ చేసుకున్నాం కదా చైన్, సింగిల్ చైన్ అక్కడ ఆ ప్లేస్లో 1 2 3 4 5 6 అయిపోయిందా. తర్వాత 6 అయిపోయిన తర్వాత సింగిల్ చైన్ మనం ఇక్కడ కొంచెం దారం తీసుకొని నెక్స్ట్ చైన్కి సింగిల్ క్రోషే చేయాలి. అప్పుడు డబుల్ పెటల్ రెడీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ పెటల్కి డబుల్ చైన్ స్టిచ్ తోటి నెక్స్ట్ చైన్లో చేయాలి 6 టైమ్స్. 1 2 ఇట్లా మొత్తం చేయాలన్నమాట. 3 4 5 6 అయిపోయిందా. అయిపోయిన తర్వాత ఇక్కడ 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. 3 చైన్స్ ఎక్స్ట్రా వేయాలి. 1 2 3 అయిపోయిందా. దీన్ని కొంచెం లాగేసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసినామో పెటల్ని అక్కడ నుంచి ఈ థ్రెడ్ని తీసుకొని వెనకాల నుంచి లాగాలి ఫ్రంట్కి. అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెనకకి తీసుకొని ఇక్కడ ఒక సింగిల్ క్రోషే చేసి ఇక్కడ ఈ మనం ఎక్కడైతే
చైన్ వేసుకున్నామో అక్కడ డబుల్ క్రోషే 6 టైమ్స్ చేయాలి. 1 2 3 4 5 6 అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక సింగిల్ క్రోషే. అంతే, ఇట్లా పెటల్స్ రెడీ అయిపోతాయి అన్నమాట. ఇట్లా మొత్తం పెటల్స్ అన్నీ చేసుకుందాం. ఇంకా లాస్ట్ ఇక్కడ నుంచి థ్రెడ్ తీసుకొని మనం ఈ థ్రెడ్ని కట్ చేసి థ్రెడ్ని బయటకు తీసుకురావడమే. నాటు పడిపోయింది చూడండి. ఇంకా ఎక్స్ట్రా ఈ హోల్ కనపడితే మళ్ళీ ఇంకొకసారి గట్టిగా లాగి చూడండి ఫ్లవర్ ఎంత నీట్గా తయారైపోయిందో. నచ్చిందా? సరే, అయితే నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోలో మంచి ఫ్లవర్స్ ఏమన్నా కీ చైన్స్ కానీ నేర్చుకుందాము. ఓకేనా? మరి బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.